దేనికోసం నా వెంట పడ్డావు? నీకోసమే. నీకోసమే అంటే? నీ మీద మోజు. మోజంటే? నువ్వు కావాలని. కావాలంటే ఏం చేస్తావు? లవ్ చేస్తాను. లవ్ చేస్తావా? ఎస్. నిజంగానే లవ్ చేస్తావా? నిజంగా లవ్ చేస్తాను. ఉత్తుత్తి మాటలేం కాదు కదా? కాదు. ప్రామిస్? ప్రామిస్. అయితే లవ్ చేయి. లవ్ చేయి. లవ్ చేయి. లవ్ చేయి. లవ్ మీ. ఏమైంది? ఏమిటి లవ్ లవ్ అంటున్నావు? తెలుగు మాస్టర్ చెప్పిన ఆటంలో హీరో లవ్ చేయబోతుంటే ఈవిడి గారు తన హీరో తనని లవ్ చేస్తున్నట్టు కలగన్నట్లుంది. మేడం, ఈ లైబ్రరీలో ఓ చింపాంజీ సంచరిస్తోంది. చింపాంజీయా? బెటర్ లైక్ నెక్స్ట్ టైం నీలు. షట్ అప్ యా. ఎవరైనా ప్రేమలేఖలు రాస్తే సింపుల్ గా చిన్న కాగితం పైన రాస్తారు. చోట్లేనట్టు ఇలా గోడల మీద రాయరు. పెద్ద రోమియో అనుకున్నాడు. చూడు నీళ్ళు ఎలా ఏడుస్తోందో. నీలు, ఐఎమ్ సారీ, ఇది నాకేం తెలీదు. నీకేం తెలీదు? నీకు తెలియకుండానే గోడల మీద రాత్రి పుట్టుకొచ్చాయా? ఏమో, ఎవరు రాశారో. ఎవరు రాస్తుంటారు? ఈ కాలేజీలో నువ్వు తప్ప అందరూ నాతో ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళే. ఎవరైనా నన్ను ప్రేమించాలనుకుంటే నా దగ్గరకు వచ్చి నీలు ఐ లవ్ యూ అని అంటారు. నీలాగా సైలెంట్ గా ఉండరు. నువ్వు సైలెంట్ గా ఉంటావు కాబట్టి నువ్వే రాస్తుండాలి. ఈ రోజు గోడలకి ఎక్కింది, రేపు పేపర్కి ఎక్కుతుంది, ఎల్లుండి లోకల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? చెప్పు. చేసుకుంటావా? చెప్పు. లుక్, నేనది రాయనప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా చెప్తాను? ఆ రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తోటి స్టూడెంట్ గా ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. ఐఎమ్ సారీ, దట్స్ ఆల్. ఏయ్, డోంట్ వాంట్ యువర్ బ్లడీ సారీ మ్యాన్. ఏమే కుదరలేదా? అంత తేలిగ్గా పడతాడా? తేలిగ్గా పడకపోతే స్ట్రాంగ్ గా ఎలా పడేయాలో నాకు తెలుసులే. దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక పెద్ద డ్రామా ఉందనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఈ డ్రామాకి పర్ఫెక్ట్ గా ఆలోచించి ఎక్కడ తెర వేయాలో అక్కడ వేస్తాను. ఏ నీలు, ఇన్ని ఇబ్బందులు పెట్టి చివరికి రాజేష్ ఓడిపోయి వదిలేస్తావా? అయితే ఈ దెబ్బతో రాజేష్ నీ వల్ల పడ్డట్టే. ఇందా ఆ కాగితాలు అంటించింది ఈ కాగితాల కోసం కాదు, నీ కోసం. ఎవడో నువ్వు? కంగారు పడకండి బ్రదర్స్, పోస్టర్స్ ఎలా అంటిస్తున్నారో చూద్దామని వచ్చాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్. ఏం లేదు, ఏం లేదు. పాపం కాలేజ్ అమ్మాయిలు కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ప్రేమించాను నేను. బ్యాడ్ లక్. సీ యు టుమారో.
Hey, Golmaal. చూడు, గూండాలను వాడుకోవాల్సింది రాజకీయాల్లో, ప్రేమ వ్యవహారాల్లో కాదు. ఏమిటి ఏం వ్యవహారాలు? ప్రేమ వ్యవహారాలు. ప్రేమ వ్యవహారం అని ఒప్పేసుకున్నావు అనమాట. అయితే మన వ్యవహారం ప్రేమలో పడింది. రాజేష్, ఎన్నాళ్లకు నా రూట్ లో పడ్డావు. ఇప్పుడు మన ఇద్దరిది ఒకటే రూట్. చాలా మంచి ఆయన చూసుకున్నారమ్మా. నీకు రాజేష్ తెలుసా? తెలుసమ్మా, ఇంత ముందు వాళ్ళ ఇంట్లో పనిచేసి మానేశాను. ఏ, ఎందుకు మానేశావు? వద్దులేమ్మా, ఆ మాట అడగండి. పేదోళ్ళం, పెద్దోళ్ళ విషయాలు చెప్పకూడదు కదా. పర్వాలేదు, చెప్పు. ఎందుకు మానేశావు? ఏడాదిగా ఆ ఇంట్లో పనిచేస్తున్నానమ్మా. ఆ రాజాబాబు శ్రీరామచంద్రుడే, కానీ వాళ్ళ నాన్న మాత్రం ఆడదాన్ని చూస్తే వదిలిపెట్టడు. ఒకసారి నేను పని చేసుకుంటుంటే వెనకాలే వచ్చి చిచి అలాంటివి నాకు గిట్టవమ్మా, అందుకే ఆ ఇంట్లో పని మానేశాను. కొడుకు శ్రీరామచంద్రుడైతే తండ్రి గోపాలకృష్ణుడు అన్నమాట. Good morning, Daddy. Good morning. Daddy, you're late. Of course I am late, but very, very fast. ఏమండి, ముగ్గురు సంతకాలు చేసేవాళ్ళు. Oh, well. రాజేష్, ఎలా ఉంది? ఏమిటి అది? చట్నీ ఎలా ఉందని అడుగుతున్నాను. Stupid. మీ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా, ఏదైనా ఒక అగ్రిమెంట్ ఇస్తే అది ఏమిటో ఎలా ఉందో చూడకుండా సంతకాలు పెట్టేయడమేనా? రే రాజేష్, ఈ అమెరికన్ ప్రపోజల్ లో స్పెషాలిటీ ఏమిటంటే, ఓకే, చాలా బాగుందమ్మా. చూసావా నీ కొడుకు, నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఆవకాయ గురించి మాట్లాడుతున్నా. డాడీ, అవన్నీ నాకు చెప్పడం దేనికి? చూసుకోవడానికి మీరున్నారుగా. నాకు కాలేజ్ టైం అయింది, వస్తాను డాడీ. మా కళ్యాణి, ఈ అమెరికన్ ప్రపోజల్ డాడీ, అమలాపురం నుంచి మా ఫ్రెండ్ వచ్చింది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్. అబ్బే, ఏం పిల్లలండి వీళ్ళు, డబ్బు మీద శ్రద్ధే లేదు. జయంతి, ఈ అమెరికన్ ప్రపోజల్ అసలు ఏంటంటే, ఏమండి,
మన వంట మనిషి అప్పల నరసింహ కూతురు పురుటుకొచ్చిందండి. నే పురుడు పోయినా మరేంటి? నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఒక రావకే అంటున్నారు, ఒక అమలాపురం అంటున్నారు, ఒక అప్పల నరసమ్మ అంటున్నారు. అసలు మీకు బుద్ధు ఏంటి అలా చూస్తున్నావా? నాకు అమెరికాలు రష్యాలు ఏ అక్కర్లేదు. నాకు కావాల్సింది మీరు, మీ ఆరోగ్యం. నా ఆరోగ్యానికి అంటే ఎవరిడి బ్యాటరీ నీకు తెలుసు. మళ్ళీ దొరుకుతుంట. చాలండి, ఇడ్లీ తినండి. తినండి. నేనా? చూడు, ఎంతో కష్టపడి అయ్యగారిని ఇంటర్వ్యూకి ఒప్పించాను. అయ్యగారు ఏమిస్తే అందులో సగం నాకు ఇవ్వాలి. 50-50. 50-50 కుదరదా? అయితే బయటికి రాడు. అలాగేలే. అయితే ఓకే, ఇటెళ్ళు. ఇగో తర్వాత మాట మార్చకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొన్ని చెక్స్ సైన్ చేయాలి సార్. ప్రముఖ సంఘ సేవక పెద్దాపురం పాప విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారట. చందా అది బతికుండగానే దానికి చాలా చందాలు సమర్పించుకున్నాం. దాని విగ్రహాన్ని కూడా చదివించుకోవాల్సిందేనా? ఓకే 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 నెక్స్ట్. ఇది వితంతు శరణాలయానికి. యు మీన్ విడో? ఎస్ సార్. తప్పకుండా హెల్ప్ చేయాలి. పాపం బుజ్జి వయసులోనే హస్బెండ్స్ ని పోగొట్టుకున్న స్త్రీలంటే నాకు చాలా సింపతి. వాళ్ళకి హెల్ప్ చేయడం మన డ్యూటీ. ఎంతన్నా? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు ఏంటయ్యా? వాళ్ళు ఏమైనా బెగ్గర్సా? 5000 రూపీస్. వెరీ గుడ్ సార్. ఒక్కొక్కరు. వెరీ గుడ్ సార్. నువ్వేం చేస్తావంటే వాళ్ళు ఒక్కొక్కరిని విడివిడిగా నా దగ్గరికి పంపించే, నేనే పర్సనల్ గా సంతకం పెట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నీకేమైనా అభ్యంతరమా? టేక్ ఇట్ నెక్స్ట్. సార్, టెన్నిస్ క్లబ్ నుంచి సుబ్బారావు గారు. నో సుబ్బారావు, నో అప్పారావు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సార్, మీ సాషా జ్యోతి లేడీ కూడా వచ్చారు. ఆమెను కూడా రేపు అంటాను. పేరేటన్నా? ఆశా జ్యోతి. మిస్ ఆశా జ్యోతి. రమ్మనయ్యా సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ మాట మీద నిలబడతా అన్నావు. అయ్యగారు ఏమిస్తా అందులో సగం నాకు ఇస్తా అన్నావు. ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? సగమా? సగమేం సరిపోద్ది, ఫుల్లుగా ఇస్తా, తీసుకో. నిజమా? అమ్మో, ఏమైందండి? ఏం లేదు, మన ఇంజిన్ హీట్ ఎక్కింది. లేట్ అయింది. కమాన్. Bad luck. Hey! Oh God! జయంతి, నా మాట విను. నువ్వు తొందరపడుతున్నావు. నేను అమ్మాయిని చూడలేదు. వద్దండి, వద్దు. మీరు కారు ఆపింది, బాణం తెరిచింది ఆ పిల్లని చూడటం కోసమే. It's just a joke. ఆడపిల్లలతో ఆడుకోవడం మీకు జోక్ కావచ్చు, కానీ ఆడదాని బ్రతుకు అన్యాయం అండి. ఏదో డబ్బు కోసం మీ దగ్గరికి వస్తున్నారు, మీరు సరదాగా ఏదో చేస్తున్నారని చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇవాళ ఈ తతంగం చూసిన తర్వాత నేను బయట వింటున్నవన్నీ నిజాలని ఇప్పుడు అర్థమైంది. వద్దండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఈ బ్రతుకు నేను బ్రతకలేను. ఏదో ఒక రోజు మీకు చెప్పకుండానే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. జయంతి, వద్దు జయంతి, ప్లీజ్. అంత పని చేయొద్దు. చేయకుండా ఏం చేయమంటారండి?
అవతల పెళ్లిడికి వచ్చిన కొడుకు, పెళ్లిడికి వచ్చిన పిల్ల, వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని తండ్రిగా కాదు కదా మనిషిగా నన్ను గౌరవిస్తారా చెప్పండి? ఓకే జయంతి, నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా పెళ్లి కాని పిల్లల మీద కానీ పెళ్లి కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ చెయ్యి వేయడమే కాదు చూడడం కూడా చూడను. అలా ఎందుకు అనాలి? అసలు పరాయి ఆడదాని మీద చెయ్యి వేయను, పరాయి ఆడదానే చూడనని ఎందుకు చెప్పరు? అది కాదు జయంతి. చెప్పండి. మీరు అలా చెప్పగలిగితేనే నేను బ్రతుకుంటాను. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగిందో నేను మాత్రం బ్రతుకుండను, అంతే. జయంతి, ఓకే ఓకే. సూర్య డియర్, హాయ్ జూలీ, ఎప్పుడు వచ్చావు డార్లింగ్? ఇప్పుడే. ఆ, సాయంత్రం ఫ్రీయా? సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే ఫ్రీ. ఇప్పుడు ఏ టైంలోనా? డే టైం ఏమిటి, తలుపులు మూసేస్తే నైట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తానా. అడ్వాన్స్. మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్ కి మీ నాన్నగారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డొనేషన్ తీసుకోవాలరా? ఇటువంటి వాటికి మా నాన్నగారు కాదనరా, డెఫినెట్ గా ఇస్తారు. వెళ్ళి తెచ్చుకోండి, యు విల్ గెట్ ఎ హోల్సమ్ ఫిగర్. ఓకే రాజేష్. ఎప్పుడు వెళ్తారు? రేపే వెళ్తాం. ఓకే. హాయ్, ఎక్కడికి దండయాత్ర? దండయాత్ర కాదు, చందాల యాత్ర. మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్ కి రాజేష్ నాన్నగారిని చందా అడుగుదామని. ఈ వేషాల్లో వెళ్తే ఆయన ఇస్తారని నమ్మకమే. ఏయ్, అంటే ఏమిటి నీ ఉద్దేశం? మీసాలు గొరిగించుకుని గోళ్ళకి రంగేసుకుని ఫ్రాక్ వేసుకుని వెళ్ళి అడిగారంటే మీకు చెక్కిస్తారు. ఇలా వెళ్ళి అడిగారనుకో మీ చర్మం చెక్కిస్తారు. ఏ నీలు, మర్యాదగా మాట్లాడు. మా నాన్నగారి గురించి ఇంకో మాట మాట్లాడితే నేను భరించలేను. అయ్యో పాపం, భరించలేవా? అయితే వాళ్ళని వెళ్ళి చందా అడగమని చెప్పు, మేము వెళ్ళి అడుగుతాం. ఆయన ఎవరికిస్తారో చూద్దాం, అప్పుడు తెలుస్తుంది మర్యాద ఏమిటో. చూద్దాం. ఏయ్, నాకు తెలియక అడుగుతున్నాను, మా దగ్గర అడుక్కుని మీరు కళాసేవ చేయడం ఏంటి? అదేదో మేం చేసుకోలేమా? మధ్యలో మాకు బ్రోకర్స్ కావాలా? వెళ్ళండి, అవుట్. మేనేజర్, నీకు బుద్ధి లేదాయా? ఇలాంటి చిత్త కార్తీ పార్టీని పంపించావేంటి? మీరే కదా సార్ సత్యాండ్ గ్రూప్ అంటే. సత్యాండ్ గ్రూప్ అంటే సత్యభామ గ్రూప్ అనుకున్నాను, సత్యనారాయణ గ్రూప్ అనుకున్నాను. మరో గ్రూప్ సార్. నో, నో మోర్ గ్రూప్స్. అందరినీ పంపించాయి, పంపించాయి. కాలేజీ గర్ల్స్ గ్రూప్ సార్. నీళ్ళు గ్రూప్ సార్. పక్కా కాలేజీ గర్ల్స్ సార్. కాలేజ్ Yes, గర్ల్స్, sir. నీళ్ళు గ్రూప్, Yes, sir. పక్కా గర్ల్స్. Yes, sir. వాళ్ళని పంపించలేదంటయ్యా. వెళ్ళు, వెళ్ళి పంపించు. చూడు వెళ్ళిపోయారో ఏమిటో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కమ్. వన్ మినిట్. వెల్కమ్, వెల్కమ్. హలో అంకల్. ఓ అంకులా, తప్పు బేబీ, తప్పు. ఏ అంకల్? అబ్బా, నేను వినలేను బేబీ, దానికి సెంటిమెంట్ ఉంది. నన్ను అంకుల్ అని పిలిచారనుకో. ఏంటో చూస్తున్నా, వెళ్ళు. ఎస్ సార్. పిలిచారనుకో, పరీక్షలైనా ఫెయిల్ అయిపోతారు, లేదా పెళ్ళైనా జరగకుండా పోతుంది, లేదా జరగకూడదు ఏదో జరుగుతుంది. అందుకని నన్ను స్వీట్ గా మిస్టర్ సూర్య అని పిలు. ఓకే సూర్య. వెరీ 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 స్వీట్. అమ్మగారున్నారా? నో సార్. కూర్చో 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 బేబీ. ఏం కావాలి బేబీ? ఏం లేదు సూర్య, మా కాలేజీలో కల్చరల్ ఫంక్షన్ ఉంది కదా. డొనేషన్ కావాలా బేబీ? అవును సూర్య. ఎంత కావాలి? 1000 రూపాయలు సూర్య. 1000 రూపాయలు ఏమిటి? మేనేజర్ 5000 రూపీస్, 5000 రూపీస్ క్యాష్ పట్టరా. క్యాష్ వద్దు సూర్య, చెక్ కావాలి. చెక్ 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 చెక్. థ్యాంక్ యూ సూర్య. బాయ్. బాయ్. నాన్నగారు డొనేషన్ ఇవ్వకుండా తిట్టి పంపించారా? కాసేపు ఉంటే కొట్టి పంపించేవారే, లక్కీగా బయటపడిపోయాం.
ఆ ఇన్సల్ట్ తో రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు రాజేష్. నేను ముందే చెప్పాను, శ్రీ 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 సూర్య గారు మగవాళ్ళకి ప్రసన్నం కారు, ఆడవాళ్ళని చూస్తే ఆవిరైపోతారని. నీలు, నువ్వు నమ్మవని చెప్పే మీ నాన్నగారి దగ్గర నుంచి క్యాష్ గా కాకుండా డొనేషన్స్ ఎక్కువగా తీసుకున్నాను. చూడు పాపం, ఆడపిల్ల 1000 అడిగితే బెలూన్ లో ఉబ్బిపోయి 5000 రూపాయలు సమర్పించుకున్నారు శ్రీరామచంద్రుడు లాంటి మీ నాన్నగారు. ఏ బుద్ధవతారం, ఇప్పుడు అర్థమైందా మీ నాన్నగారి కృష్ణావతారం? 16,000 భామల మధ్య టింగురంగమంటూ తిరుగుతున్నారు. బట్ రిమెంబర్, నువ్వు మాత్రం ఈ ఒక్క భామకే సొంతం. అలాగే సార్. ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, బాగున్నావా? బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అయ్యగారికి కూడా అర్థమైంది కదా, నీ పంట పండింది పో. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని సాయంత్రం 6 గంటలకు రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. గుడ్ లక్. అలాగే సార్. కాల్ ఫ్రమ్ సింగపూర్, మిస్టర్ రెడ్డి ఆన్లైన్. హలో. సూర్య, ఆ జయంతి రియల్ ఎస్టేట్స్ కాంట్రాక్ట్ ఫైల్ నాకు ఇంకా చేరలేదురా. మీ స్టాఫ్ అడిగితే కన్సర్న్ ఇంజనీర్ సంతకం కాలేదన్నారు. వాట్? ఇంకా సంతకం కాలేదా? మా వాళ్ళే అన్నారా? ఓకే ఓకే, కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ an hour. Send all the bloody managers here. What is today? శనివారం సార్. Shit! I am talking about the date. 15 సార్. సింగపూర్ కాంట్రాక్ట్ సంబంధించిన ఫైల్ ఏ రోజు పంపిస్తున్నారు? ఈ నెల 10వ తేదీ సార్. ఈ రోజు 15 సార్. మరి ఎందుకు పంపించలేదు? సంతకం కాలేదు సార్. Bullshit! ఎందుకు కాలేదు? ఎందుకు? ఇంజనీర్ నో అన్నాడు సార్. స్టాప్ ఇట్! వాడు నో అన్నాడు, నోరు మూసుకుని వచ్చేసారా? ఆ ఇంజనీర్ చాలా స్ట్రాంగ్ సార్. Shut up! ఏ వాడేమన్నా నాగార్జున సిమెంట్ తింటున్నారా, రాసి సిమెంట్ తింటున్నాడా? ఆఫ్టర్ ఆల్ వాడు తినేది అన్నమే. హెడ్ స్ట్రాంగ్ గా మాట్లాడితే బెండ్ తీసేస్తా. అది కాదు సార్, ఆ ఇంజనీర్ కి 5 lakhs ఆఫర్ చేశాం కూడా. What the bloody hell with the fire, I say? పని జరిగిందా? పని జరగాలంటే 10, 15, 20, 30. ట్రై చేశాను సార్, అతను డబ్బుకు లొంగడు. మరి దేనికి లొంగుతాడు? దేనికి లొంగడు సార్. వాడి పేరు చంద్ర. చంద్ర? చంద్ర! వాడు చంద్ర అయితే వీడు సూర్య. సూర్య ది గ్రేట్. బెండు 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 తీసేస్తా. సారీ మిస్టర్ సూర్య, మీ వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాను. ఆ ఫైల్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అయినా సంతకం కోసం మీరు ఇలా రావడం. నన్ను ఎవరు చెప్పారు ఫైల్స్ గురించి వచ్చాను నేను? మరి ఫైల్స్ గురించి, సంతకాల గురించి అడ్డమైన వాళ్ళ చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు. అయితే ఎందుకు వచ్చినట్టు? దట్స్ రైట్ క్వశ్చన్. మా వాళ్ళు లక్షలు ఆఫర్ చేసిన గెట్ అవుట్ అన్న శ్రీరామచంద్రుడు ఎవరు, ఈ కాలంలో అంతటి హరిశ్చంద్రుడు ఎవరో చూసి కంగ్రాచులేషన్స్ చేద్దామని వచ్చాను. కంగ్రాచులేషన్స్. యా, దట్స్ గుడ్. కీప్ ఇట్ అప్. yes, డబ్బు కోసం గట్టి తినే ఆఫీసులో గడం చేత డబ్బు పడేస్తాను, కుడికాలతో తంతాను. దట్ ఈస్ సూర్య. I see. బట్ టుడే చంద్ర ఇస్ గ్రేటర్ దెన్ ది సూర్య. వాట్ యు సే? Yes, sir. మీరు నిజంగా డబ్బు తీసుకుని పని చేస్తుంటే మీ మీద ఇంత గౌరవం కలిగి ఉండేది కాదు, మీ కాళ్ళ దగ్గర నేను వచ్చుండేవాడిని కాదు. థ్యాంక్ యూ సార్. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. Thank you. ఐ లైక్ యువర్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. మీదే ఊరు? ఆంధ్రప్రదేశ్. యువర్ రియల్ తెలుగు మ్యాన్. మీరు కమ్మ, కాప, రెడ్డ, రాజా, వైశ్య, బ్రాహ్మణ? ఇండియన్. You are an Indian. You are really great. See you again. Bye. Hi, Mr. Chandra. What happened to your car? Welcome. ఓ బ్యూటిఫుల్. ఇది మీ ఇల్లా? It's after all one of my guest houses. చాలా బాగుంది. వస్తానండి. No. ఇంత దూరం వచ్చాక ఏం తీసుకోకుండానా? Come on, sit down, I say. Sit down. What do you like to have? Coffee, tea, Bonvita, some other? నో సార్, ఇది కాఫీ టీల టైం కాదు, బీర్ టైం. నో నో. నో అంటే నేను వదిలిపెడతానేమో గానీ మా చింపాంజీ వదిలిపెట్టాడు. అవును సార్, మా అయ్యగారితో సాయంకాలం పూట ఎవరొచ్చినా ముందు మందిస్తారు, ఆ తర్వాత విందిస్తారు, ఆ తర్వాత మీరు ఇష్టపడితే ఆడపిల్ల పొందిస్తారు. గుడ్. నీ టేస్ట్, నా టేస్ట్
ఒక్కటే. చేయించుకున్నాను కదా అని రెచ్చిపోకు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. హలో డాక్టర్. హలో. డాడీకి ఇంజెక్షన్ చేశారంటే ఒంట్లో బాలేదా? నో నో, ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి ఇంజెక్షన్ దేనికి? దానికోసమే. దానికోసమా? దానికోసమే. దానికోసమే అంటే? అదే నూతన ఏమన్నా. ఓహ్ సారీ, అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. అది కాదు డాక్టర్, నేను. నో నో, అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇంజెక్షన్ చేయించుకుంటే వచ్చే హుషారే వేరు. రోజు రోజుకు మీ పిచ్చి చేష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ వయసులో ఇంజెక్షన్ చేయించుకోవడం ఏమిటో, ఈ రెచ్చిపోవడం ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. తర్వాత ఇంజెక్షన్ చేయించుకోవాలో? చాలా ఊరుకోండి. నేను ఇంజెక్షన్ చేయించుకుంటే నువ్వు చిన్న పిల్లలా కనబడుతున్నావేంటి? రెడీయా? ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం మహాస్మహే. ఓం శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ పరమాత్మ మహా నమః స్మః. ఓం కేశవాయ నమః, ఓం రాఘవాయ నమః, ఓం మహేంద్రాయ నమః. ఏం పర్వాలేదు వాటికి. అరే పెడచారి, ఏమిటలా దేవి మహేష్ చూస్తావు? పేషెంట్లను ప్రవేశపెట్టు. మీరు తర్వాత మీరు దిగండి సార్, దిగండి దిగండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్కారం. తలనొప్పి, మొలనొప్పి, కాలు నొప్పి, కంటి నొప్పి, గుండె నొప్పి, నా బొంద నొప్పి, నా శార్థ నొప్పి, ఇలాంటి 4440 రకాల వ్యాధులకి అపర ధర్మంతరి దేశికాచార్యులు ఇచ్చేటువంటి ఒకే ఒక మందు. మగవాళ్ళకి శివుని విభూతి, ఆడవాళ్ళకి అమ్మవారి కుంకం, అటు ఇటు కాని వాళ్ళకి అభిషేక తీర్థం. ఇది ఇలా చేత్తో పుచ్చుకుని కళ్ళు మూసుకుని గోవింద 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 అంటే మనిషి ఉండడు. కనబడ్డ నాయన. అదేమిటో ఆశ్చర్యంగా చూస్తాం. కనపడ్డంటే హాస్పిటల్లో కనబడ్డు, ఇంటి దగ్గర హాయిగా ఉంటాడని చెప్పేసి చేస్తానని చెప్తోంది. ఏంటి బాబు నీ కంప్లైంట్ ఏంటి? ఈ ఇంజెక్షన్ చేయాలి. దానికేముంది నాయన, మేము ఉన్నది అందుకే కదా. సూది పొడిస్తే 2 రూపాయలు, తీస్తే 2 రూపాయలు, వెరసి 4 రూపాయలు. అయితే పొడి చదువేయండి. అన్న మరి సూది నష్టపోతాం కదా. పోలే బాబు, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి 3 రూపాయలకే పొడిచి తీస్తా. బాటిల్ ఎక్కడ పెట్టినాయన? అయ్యో అయ్యో, నీచుడా, నికృష్టుడా, దరిద్రుడా, అయ్యో దొరగాడు, అసుడాడు, దరిద్రుడు. అయ్యో, ఈ వైద్యాలయాన్ని పవిత్రమైన దేవాలయంగా చూసుకుంటున్నాను రా. దీని దగ్గర తీసుకొచ్చి ఈ చెండాలను పెడతావా? దరిద్రుడా, ముట్టుకోతరా రే, చచ్చిపోతాను దరిద్రుడా. తీసేరా బాబోయ్, తీసే బాబు. ఇంజెక్షన్ చేయకపోతే చేయకపోయారు. ఇది దేనికి వాడతారో చెప్పండి. చెప్తా నాయనా, బయట చెప్తా, వివరంగా చెప్తా. పద పద, బయట పద, పదనాయనా పద. దరిద్రుడా, చూస్తావేట్రా, పక్కన తప్పుకో. అమ్మా, ఇదేమిటనుకుంటున్నారమ్మా? ఇదేమిటనుకుంటున్నారు చెప్పండి అమ్మా. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదమ్మా. దేవుడు ప్రసాదం తిని బతికేవాడమ్మా. బ్రతకడం కోసం అడ్డవేరు గడ్డి తినేవాడా నేను కాదు కదా. ఇతను నా దగ్గరకు వచ్చాడు, బాగానే ఉంది. ఇంజెక్షన్ చేయమన్నాడు, బాగానే ఉంది. కానీ ఈ బాటిల్ తీసుకొచ్చాడు, అది మాత్రం బాగలేదు. ఈ బాటిల్ ఏమిటనుకున్నారమ్మా? ఏమిటనుకున్నారు ఈ బాటిల్? కామం ప్రకోపింపజేయడం కోసం పొడిపించుకునేటువంటి దరిద్రమైనటువంటి ఇంజక్షన్ అమ్మా ఇది. ఇది తీసుకొచ్చాడు దరిద్రుడు. ఇలాంటి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఉంటే నాశనమైపోతావరా దరిద్రుడా, నికృష్టుడా, నీచుడా. అయ్యో, నాశనమైపోతారా రే. చూస్తావేట్రా దరిద్రుడా. మొత్తం ఫిరాయిలు పోసి శుభ్రంగా కడిగించేది. కడిగించే వరకు నేను ఎవరికి వైద్యం చేయనంటే చేయను రే. పాపలేమో మేము ఓ తండ్రి, కుష్ఠ వ్యాధి పుట్టిపోతావరా రే, నాశనమైపోతావు. వెళ్ళిపడే రే. డాడీ, ఆ జీఎం వల్ల కాని పని మీరెలా సాధించారు? ఆ కాంట్రాక్ట్ మీద సంతకాలు సంపాదించగలిగారు. ఎవరిని ఎక్కడ నొక్కాలో, దేన్ని ఎక్కడ తొక్కాలో ఈ సూర్యకి బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఈ సంతకమే కాదు, ఈ సూర్య అనుకుంటే రాత్రిపూట కూడా ఉదయిస్తాడు. దట్ ఈస్ సూర్య. యు ఆర్ గ్రేట్ డాడీ. నో 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 నాట్ గ్రేట్. సూర్య ది గ్రేటెస్ట్. థ్యాంక్ యూ మరియా బాయ్, థ్యాంక్ యూ. అమ్మా, టిఫిన్ బాక్స్ రెడీ చేసావా? దాంతో పాటు ఈ బాటిల్లో కొంచెం నెయ్యి కూడా పోసివు. అదేంటి డాడీ సగనని లేచిపోయారు? కడుపు నిండిపోయి ఉంటుంది. ఆ బాటిల్ వాడికి ఎలా దొరికింది? ఖాళీ అవగానే వీధిలో పారేయాల్సింది పోయి గొప్పగా ఇంట్లో దాచుకుంటే దొరక్కే అవుతుంది.
తప్పు నాదేనంటావా? సర్లే వెళ్ళండి. హలో జయంతి, నేను. ఎక్కడి నుంచండి? గొంతు అలా ఉందేమిటి? నా పరిస్థితి అలా ఉంది. నువ్వు అర్జెంటుగా గోల్కొండ హోటల్ కి రూమ్ నెంబర్ 315 కి ఓ 50,000 తీసుకురా. 50,000? ఎందుకండి? ఏం లేదు జయంతి, బాంబే నుంచి నా క్లాస్మేట్ కూతురు వచ్చింది. అదే మేమిద్దరం రూమ్ లో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అంతే, అంతలో వాళ్ళ ఆయన వచ్చేసాడు. మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు. 50,000 ఇస్తే కానీ అర్థం చేసుకోనంటున్నాడు. నువ్వు తొందరగా డబ్బు తీసుకొచ్చేస్తావా? ఏమండి, మీ వేషాలు ఇంకా మానరా? ఎందుకండి ఆ అబద్ధాలు? ప్లీజ్ జయంతి, ఒక్కసారి డబ్బు తీసుకురాకపోతే నా పరువు పోతుంది. అలాగేనండి. హోటల్ గోల్కొండకేనా? మీ ఆయన గారిని కాపాడటానికేగా? రాజా, నీతో ఫోన్లో మాట్లాడింది 50,000 తెమ్మన్నది మీ ఆయన గారు కాదు, నేను. మన ఇంట్లోంచే ఫోన్ చేశాను. ఆయన చేస్తున్న ఘనకార్యాలు నీకు తెలుసో లేదో నేను తెలుసుకోవడానికి అలా చేశాను. దేనికమ్మా ఏడుస్తున్నావు? నీ భర్త అయోగ్యుడేనా లేక భర్త సంగతి బిడ్డకు తెలిసిపోయిందనా? నువ్వు కళ్ళు మూసుకుని ఈ విషయం ఎవ్వరికీ తెలియదంటే సరిపోదమ్మా. లోకం కళ్ళు తెరుచుకుని నీ వంక, నా వంక, ఆయన వంక, అందరి వంక చూస్తుంది. అసలు నువ్వెందుకమ్మా ఊరుకుంటున్నావు? ఎలా సహిస్తున్నావు? ఏం చేయమంటావురా? చాలా సార్లు చెప్పి చూశాను. కాదంటే ఈ ఇల్లు విడిచి వెళ్లిపోతానని బెదిరించారు. పొమ్మను ఎక్కడికి పోతాడంట? ఈ అప్రదిష్ట బతుకు బతికేదానికంటే ఎక్కడో దూరంగా ఉండడం కూడా మంచిది. రాజా, చూడమ్మా, నాకింత తెలిసిన తర్వాత నేను ఊరుకోను. తాడో పెడో తెలుసుకుంటాను అంతే. వద్దురా, నా మాట విను. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? తొందరపడకు. ఏం చేయాలో మెల్లగా ఆలోచిద్దాం. చూడమ్మా, ఇకపై ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు, నేను, చెల్లి అందరం కడుపు చిచ్చుకోవాలి అంతే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా మనసేం బాలేదు. అలా వెళ్ళి నా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను. ఇంత అర్ధరాత్రి పూట? ఈ మాట ప్రతి అర్ధరాత్రి నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు అడిగుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అన్న, ఈ అమ్మాయి సుబ్రహ్మణ్యం కూతురు కదూ? ఈ త్రాష్ట్రుడితో తిరుగుతుందేంటి? రే, ఈ విషయం సుబ్రహ్మణ్యం చెప్పాలా? చెప్పాలేమో. చెప్పాలా వద్దా? చెప్పాలేమో. చెప్పాలా? వెళ్ళిపోరా మణ్యం. సుబ్రహ్మణ్యం, రే మణ్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు, ఎక్కడ పడితే అక్కడే ఉంటావు. అక్కడ ఇక్కడ ఏమిట్రా? అక్కడ ఎక్కడ అంటే ఒక అల్పుడు, ఒక అధముడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నిష్ఠదర్దుడు వాడితోటి మీ అమ్మాయి మోటార్ సైకిల్ ఎక్కి టుర్రుమని వెళ్ళిపోతుందిరా. రాజేశా, అంత టైటీగా మాట్లాడతావేరా బట్టతల విధవా? వాడు ఎవడనుకున్నావురా? పవిత్రమైనటువంటి నా వైద్యాలయానికి ఒకసారి వచ్చాడు, ఇంజక్షన్ తెచ్చాడు. ఆ ఇంజక్షన్ ఏమిటనుకున్నావురా? ఏమిటనుకున్నావురా ఇంజక్షన్? అమ్మా, అది రాజా గురించి నాకు బాగా తెలుసు. నీకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం నాకు తెలియదు, నాకు తెలుసన్న విషయం నీకు తెలియదు. అయినా ఈ విషయాలన్నీ నాకెందుకు? పండుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టు అవుతుంది. అయినా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ నీ వినకుండా ఇక్కడికి వచ్చినందుకు నాకు తగిన శాస్త్రం జరిగిందిరా. వెళ్తారా? పోతారా? రే పోతారు, మీరే పోతారా? నాశనం అయిపోతారు. నాకెందుకురా? వెళ్తాను, వెళ్తాను రా.
హలో. అబ్బే ఏం లేదండి, తువ్వ గ్రామం నుంచి ఓ గువ్వెగురొచ్చింది. నాటు సరుకు, రంగు పొంగు బాగానే ఉన్నాయి. అబ్బో, రాత్రికి మన గూటికి కొట్టుకొచ్చామంటారా? ఆయ్. ఎవడ్రా ఎవడా అడ్డగాడిదా రోడ్డు కడంగా కారాపింది? చిన్నబాబు. ఎవర్రా పిల్ల? పిల్ల? ఏ పిల్ల చిన్నబాబు? ఈ పిల్ల. పిల్ల? అవును పిల్లే. కారులోకి ఎలాగొచ్చింది? ఎక్కేటప్పుడు లేదే, ఇంతలో పిల్ల ఎలా వచ్చిందబ్బా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కరెక్టే చిన్నబాబు గారు. నాకెందుకు దయ్యం అనుమానం ఉంది చిన్నబాబు గారు. కాళ్ళు వెనక్కున్నాయో ఎదరకున్నాయో ఒకసారి చూడండి చిన్నబాబు గారు. తీసుకొచ్చి దెయ్యం భూతం అంటారా? దయానికి చెప్పు కూడా ఉంది. ఆ పిల్లని ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారా? చెప్పరా. చెప్పు. హాయ్, గుడ్ ఈవినింగ్ డార్లింగ్. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నువ్వు చూడలేదు. ఏదో పిలిపించారు, వచ్చాను, డబ్బిస్తారు, తీసుకుపోదామని వచ్చుంటావు. కానీ నేను అలాంటి వాణ్ణి కాను. నాది చాలా విశాలమైన హృదయం. ఎవరి మంచం మీద కూర్చున్నంతసేపు నా పెళ్ళావే. నాకు సరదా ఉంది. అదేమిటో తెలుసా, మొగుడు పెళ్ళాల మధ్య దాపరికాలు ఉండకూడదు. అందుచేత కానీ అమ్మా, కానీ 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 అమ్మా కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్. రే పంది, కుక్క, రెద్దులపోతూ గాడిద, ఎక్కడున్నావురా? రాయ్ రాయ్, నువ్వు ఎక్కడున్నావు వదిలిపెట్టను రా. రాయ్ రాయ్. ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? చిన్నబాబు గారు తను తీసుకొచ్చారు. ఓహో, తంతే తీసుకొచ్చావా? అవునయ్యా. అంటే తంతే ఏదైనా చేస్తావా? ఏం చేస్తానయ్యా మరి? వాణ్ణి వదలకూడదురా. అవునయ్యా. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అవునయ్యా. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఇప్పుడు దీంతో వదిలిపెట్టాను. ఇంకోసారి ఇలా చేశావు పగిలిపోతుంది. అటు కొడుకు ఇటు బాబు, బ్యాగ్ అంతా వాచింది. నీకోసం మళ్ళీ బండి స్లో చేసుకోవాలి నేను. దరిద్ర పడరా. ఎరా, నువ్వు తిన్న ఎంగిలి కప్పు నా మీద విసురుతావురా? బుద్ధి లేదా దరిద్రుడా? కళ్ళు కనపడలేదా నీకు? కనపడవు. ఎందుకు కనపడతారా? పక్కన అందమైన ఆడపిల్ల ఉంది కదా, కళ్ళు కనపడవరా నీకు? రాస్కల్. అమ్మా, తల్లి, చెల్లి, ఇలాంటి పోకిరీ విధులు నమ్ముకున్నావంటే ఐస్ క్రీమ్ తినేసి కప్పు అవతల పడేసినట్టే నిన్ను కూడా దుర్రేసుకుని అవతల పడేస్తాడు. ఎవడ్రా నువ్వు? విన్నావరా ఏమన్నాడు? ఎవడ్నా? నీ పాలిట ఎముండిరా, దుర్మార్గుడా, దుష్టుడా. ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావంటే నాశనం అయిపోతావరా? ఆడదంటే ఏమిటనుకున్నావరా? ఆదిశక్తిరా. అమ్మా, ఇలాంటి పెద్ద విధాలు నమ్ముకున్నావంటే నాశనం అయిపోతావు. వెళ్ళమ్మా. అమ్మో, రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసురా. వాడిపోతారా, ఒడిలిపోతారా, కుళ్ళి కంపు కొట్టిపోతారా. చివరికి పాపులమో మేమో ఓ తండ్రి ప్రభుల. అయ్యో, అన్న తమ్ముడు, అన్న చెల్లెడు కదా, ఇలా అన్నా పాపం. తప్పు తప్పు. అరే ఎవర్రా వాళ్ళు? అన్న చెల్లెళ్ళు కదా. దరిద్రా దరిద్రా. సార్, ఈరోజు పిఆర్ఓ ఇంటర్వ్యూ సార్. ఐ నో మిస్టర్ చలపతి, ఐ నో. పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సార్. పర్సనల్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు సార్.
అప్పుడు దానికి దీనికి కూడా వాడుకోవచ్చు సార్. దేనికి దేనికి? పబ్లిక్ కి, పర్సనల్ కి. అలా వాడుకునేటప్పుడు ప్యాంటుకు బదులు శారీ ఉంటే చాలా బాగుంటుంది సార్. అందుకే ఆడవాళ్ళని మాత్రమే పిలిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Oh, very, very good morning, Miss Sobhana. Sit down, sit down, sit down. థ్యాంక్ యూ సార్. శోభనా, నీ శోభన ఇప్పుడు నా చేతిలో ఉంది. సార్? Oh, I'm sorry. నీ జాతకం నా చేతుల్లో ఉంది. ఈ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయితే నా పిఆర్ఓ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూలో మొదటి పాయింట్ ఓకే. ఏమిటి సార్? యువర్ మిస్ పెళ్లి కాకపోవడం. మిస్ శోభన, మా కంపెనీలో పెళ్లి కాని వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఇస్తాం. ఎక్స్ట్రా బేటాలు, ఎక్స్ట్రా అలవాన్స్లు, ఫ్రీ మెడికల్ చెకప్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. రిలేషన్స్ అంటే సంబంధం. సంబంధం అంటే కంపెనీని జనంలోకి తీసుకెళ్లడం. వెరీ గుడ్, నువ్వు చాలా దగ్గరికి వచ్చేస్తున్నావు. సడన్ గా నాకు పని గుర్తుకొస్తుంది. అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మంటే వస్తావా? కంపెనీ పని అయితే తప్పకుండా వస్తాను సార్. పర్సనల్ పని అయితే రావా? అది పనిని బట్టి ఉంటుంది. ప్లీజింగ్, వెల్కమింగ్, గార్జియస్, బ్యూటిఫుల్. సూపర్ 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 సూపర్. ఏం సార్? నువ్వు పాస్ అయిపోతావు, సెలెక్ట్ అయిపోతున్నావు. సపోజ్ మనం బిజినెస్ ప్రమోషన్ మీద క్యాంప్కి వెళ్ళాం. ఒక హోటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఒకే ఒక రూమ్ దొరికింది. మనిద్దరం ఒకే రూమ్. అడ్జస్ట్ అయిపోతావా? అంత కర్మెందుకు సార్? పెద్ద కంపెనీ, మన ప్రోగ్రామ్స్ అన్ని ముందే ఫిక్స్ చేస్తాం. ఎన్ని రూమ్స్ కావాలో ముందే బుక్ చేస్తాం. రైట్. సపోజ్ సడన్ ప్రోగ్రామ్ అయితే? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ గదిలో ఎందుకు సార్? లాబీలో ఉండే కుర్చీలో నడుం వాలుస్తాను. ఎక్సలెంట్, బాగా దగ్గరకు వచ్చేసావు. సపోజ్ నేను నీకు జాబ్ ఇస్తే హాంకాంగ్ కి ట్రైనింగ్ వెళ్తావా? వెళ్తాను సార్. ఒంటరిగా? సార్, అసలు మనం పుట్టేదే ఒంటరిగా, మనం పోయేది కూడా ఒంటరిగానే కదా సార్. శోభనం అంటే తెలీదు. ఇది కూడా తెలియకపోవడం చాలా మంచి క్వాలిఫికేషన్. వావ్, ఈ చీర చాలా బాగుంది. చేతియండి. నువ్వు పడుకునేటప్పుడు చీరతోనే పడుకుంటావా, చీర విప్పేసి పడుకుంటావా? చేతియండి సార్. రెండు. నేను అడిగింది చెప్తే చేయి తీస్తాను. You're appointed. Yes, you're appointed. Manager. Sir. She's appointed. నేను అడిగిన ప్రశ్నలకు ఎంత మంచి జవాబిచ్చిందో తెలుసా? ఫాట్ మని జవాబిచ్చింది. She's appointed. ఆమెకి ఇవ్వబోయేది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్ట్ కదా. పబ్లిక్ తో ఆమె రిలేషన్స్ ఎలా ఉంటుందోనని చిన్న టెస్ట్ జస్ట్ భుజం మీద చేయి వేశాను. ఫాట్ మని కొట్టింది. షీఈస్ అపాయింటెడ్. సీతా, సావిత్రి, అనసూయ కేటగిరీ. ఇది టెస్ట్ అని, నేను శ్రీరామచంద్రుడి కేటగిరీని పాప అమ్మాయికి తెలియదు కదా. యు ఆర్ అపాయింటెడ్. నీకో విషయం తెలుసా? ఇంతవరకు నా లైఫ్ లో ఇద్దరి మీద చేయి వేశాను. ఒకటి నా భార్య మీద, ఇంకొకటి నీ మీద. సార్, సారీ సార్, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నేను. నో వాట్ ఈస్ దిస్? ఆడపిల్ల కడతలు పెడితేనే చూడలేనమ్మా, ఆడపిల్ల ఏడిస్తేనే చూడలేదు. షీఈస్ అపాయింటెడ్. కమాన్ మేనేజర్, కమ్ అమ్మాయికి రూమ్ చూపించు. నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ రైట్. సూర్య, డోంట్ వరీ. చేప పిల్ల ఎగురుతోంది. గేలం చాలదు, వల రెడీ చేసుకో.
రే దాసు, నువ్వు ఇంటి దగ్గర ఉండి రాజా వస్తే మేనేజ్ చేయి, నేను 1 గంటలో వస్తాను. ఏ ఇంటికి వెళ్తున్నారు సార్? ఏ ఇంటికి? ఏమి ట్రస్ట్? ఈ వేషం ఏమిట్రా? మీ వేషాలు చూడ్డానికి ఈ వేషమే కరెక్ట్. షట్ అప్! కారు తాళాలివ్వు. ఇవ్వను. ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుక్కి నేనే డ్రైవర్ని. యూ షట్! నాకు నేనే డ్రైవర్ని. ఎంత గొప్ప డ్రైవర్ అయినా తాళాలు లేకుండా డ్రైవ్ చేయగలడా? షట్ అప్! ఇస్తావా ఇవ్వవా? సారీ, అన్ని కార్ల తాళాలు నా దగ్గరే ఉన్నాయి. అంతేకాదు, రాత్రి 9 దాటితే గేటు కూడా తెరవబడదు. దాని తాళం కూడా నా దగ్గరే ఉంది. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. నేను నీతో మాట్లాడాలి. నా గదికి రా. నాకు విషయం తెలిసి తీరాలి. నువ్వు నాకు కొడుకువా, నేను నీకు కొడుకునరా? నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా, నేను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా? మనందరం ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి నాన్న. ఎవడ్రా ఈశ్వరుడు? ఆ ఈశ్వరుడు కూడా ఈ కోటీశ్వరుడి దాసుడురా. నా దానికి ఎవరడ్డం వచ్చినా సరే బెండు 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 తీసేస్తా. రేయ్, డైరెక్ట్ గా చెప్తున్నాను విను. మందు, విందు, మగువ, పొందు, ఈ 3 నా ఆదర్శాలరా. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేదా బయటికి పో. గెట్ అవుట్! నువ్వు గెట్ అవుట్ అన్నంత మాత్రాన నీ మీద కోపగించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి నేను కుమారస్వామిని కాదు. తండ్రి అవునన్నా కాదన్నా పట్టి విడిచిపెట్టని వినాయకుణ్ణి నాన్న. రై, నువ్వు వినాయకుడు అయితే నేను పరమశివుణ్ణిరా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా దారి కడ్డొచ్చావంటే 3వ కన్ను తెరుస్తా. భస్మం 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 చేస్తా. పార్వతి లాంటి అమ్మ కటాక్షంతో ఆ భస్మం నుంచి మళ్లీ పుడతాను నాన్న. పుడితే కొండ మీద నుంచి కిందకి విసిరేస్తా. విసిరేస్తే ప్రహ్లాదుడిలా విష్ణునామ జపంతో బ్రతికేస్తా. రేయ్, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానురా? నా చిన్నప్పుడు చాలా పెద్దగా కనిపించావు, ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నా నాన్న. రేయ్, అనవసరంగా నాతో ఆడుకుంటున్నావు. నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాను, రెచ్చిపోతే పిచ్చివాణ్ణి అయిపోతాను. నిన్నటి వరకు నేనేం చేసినా బయటకు తెలియకుండా చేశాను. తెలిసినా తెలియనట్టు ఉండాల్సిన విషయాన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తే ఊరు కోసట పెడతాను, వీధి వీధి కోసట పెడతాను. ఏం చేస్తావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో. కమాన్. నాకున్న దిక్కల్లా మీరే నాన్న. అందుకే మీతో చెప్పుకుంటున్నాను. బిడ్డ తప్పు చేస్తే తల్లి తండ్రితో చెప్పుకుంటుంది. ఆ తండ్రి తప్పు చేస్తే ఎవరితో చెప్పుకుంటుంది? మీకు ఆ పరిస్థితి రాకముందే మిమ్మల్ని మార్చి తీరతాను. నన్ను మార్చడం నీ తాత తరం కూడా కాదు. నా తాత తరం అయిపోయింది నాన్న. ఇప్పుడున్నది మీ తరం, తర్వాత నా తరం. ఈ తరంలో మీ అవతారాన్ని మార్చకపోతే వచ్చే తరం ఏడుస్తుంది. డాడీ, మిమ్మల్ని మార్చకపోతే నేను మీ కొడుకునే కాదు, మిమ్మల్ని మార్చి మీ నోటితోనే శభాష్ అనిపించుకుంటాను. దట్ ఈస్ రాజేష్, రాజేష్ ద గ్రేట్. గుడ్ నైట్ డాడీ, హోలీ డ్రీమ్స్. ఒరే పైడాచారి, నా బంగారం, అమ్మగారు, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. నిజంగానే అమ్మగారు? నిజమేమిట్రా, నా ప్రాణం తేలిపోతుందిరా. చాలా సంతోషం అమ్మగారు. సంతోషం నీకు కాదురా, నాకురా. నాకు సంతోషంగానే ఉంది అమ్మగారు. ఇన్నాళ్లకు నేను మీకు ఉపయోగపడ్డాను. నేను లేకుండా నా పడగదిలో నా భార్యతో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాడు? నా రోగానికి మందేస్తున్నాడు. ఒసేయ్, ఏ బ్రాష్ దో బ్రాష్ దానా? నీ రోగానికి వైద్యుడిని నేనుండగా ఈ కాంపౌండర్ మందేయడం ఏమిటి? నువ్వు వేయించుకోవడం ఏమిటి? ఈ డాక్టర్ గారికి ఊళ్ళో వాళ్ళకి వైద్యం చేయడమే సరిపోతుంది. ఏంటి? అరే ఎక్కడ ఉండేది? సత్యమే, నువ్వు ఫినిష్ నువ్వు. ఏ నుంచి నీకే రోగం వచ్చినా సరే మందు నా చేతనే వేయించుకోవాలి, నేనే వెయ్యాలి. 10 ఏళ్ళైంది మందు వేసి. ఏమిటి కొడుకుతున్నావు? అయినా నీకు వచ్చిన రోగం ఏంటి? ఏమిటి కళ్ళంత ఎర్రగా ఉన్నాయి? వేడెక్కి. ఎందుకు వేడెక్కాయి? దానికి కారణాలుండవు. కళ్ళు దురదలు పుట్టాయి, కంట్లో మంది ఎంచుకున్నాను. బాబు పైడాచారి, అయ్యా ఇలా రామ్మా. ఏం మందేశావమ్మా? ఓరి అప్రాచుడా, దరిద్రుడా, కళ్ళల్లోకి ఈ బాటిల్ నుంచి తెచ్చి మందేశావా? అతగాడు ఈ బాటిల్ తెచ్చినందుకే హాస్పిటల్ అంతా ఫినాయిల్ తో కడిగించారు కదరా. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఫినాయిల్ వేసి కడుగు. కడగరా, లేకపోతే నాశనమైపోతావురా. పాపలామో మేము. మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కాపురం చేయడానికి. చేస్తున్నారా? ఎలా చేస్తారే? నీ కులం వేరు, నా కులం వేరు. మరి ఎందుకు చేసుకున్నారు?
అదే ఆ కులం మారడానికే నీ మెళ్ళో పవిత్రమైన కాయ కట్టి ఆ కాయకి 10 సంవత్సరాల నుంచి అభిషేకం చేస్తున్నాను. ఆ కాయ ఎప్పుడైతే ఫట్ మని పగులుతుందో అప్పుడే నీకు నాకు మధ్య దాంపత్యం. అంతవరకు నోరెత్తకు. ఈ కాయ ఎప్పుడు పగిలేను, నేనెప్పుడు కాపురం చేశాను, నాకెప్పుడు పిల్లలు పుట్టాను. ఛీ! అయ్యో అయ్యో అలా నోటితో కొడకూడదే. ఆ కాయ దానంతటి అదే ఫట్ మని పగలాలి. అప్పుడే మన దాంపత్యం. హలో. కాల్ ఫ్రమ్ హాంకాంగ్. ఎస్ ఎస్. సూర్య ఆ ఫైల్ అందిందిరా. థాంక్యూ. థ్యాంక్స్ కాదురా, యూ హ్యావ్ టు కంక్లూడ్ ద డీల్. చూడు, ఓ వారం రోజులు టైం తీసుకుని హాంకాంగ్ రాకూడదు. వి విల్ హ్యావ్ ఎ నైస్ టైం. ఏమిట్రా ప్లెజర్ ట్రిప్పేగా? ప్రెషర్ ట్రిప్ రా, బ్లడ్ ప్రెషర్ ట్రిప్. ఏమిట్రా ఏమైంది? రీజన్స్ అడక్కరా. ఐ హావ్ కమ్ హియర్ టు రిలాక్స్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. ఓకే ఓకే, నీతో ఫోన్ లో మాట్లాడినప్పుడే అర్థమైందిరా నువ్వేదో టెన్షన్ లో ఉన్నావని. అందుకే నిన్ను రిలాక్స్ చేయటం కోసమే ఓ మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటి? వెయిట్ వెయిట్. ఏమిట్రా కళ్ళ చూడ? ఇది మామూలు కళ్ళతోడు కదరా. ఇది ఉందని పోలీసులకు తెలిస్తే 7 ఏళ్లు ఊతలు లెక్కెట్టిస్తారు. ఇస్ ఇట్? దీని బెలంతో తెలుసా? $25,000. $25,000. ఏమిటి దాని స్పెషాలిటీ? చెప్తా. ఇది కళ్ళకు పెట్టుకుంటే చాలు, ఎవరైనా సరే ఒంటి మీద గుడ్డలు లేకుండా కనిపిస్తారు. వాట్? నన్ను చూడకరా, నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. నన్ను వెనక్కి ఇప్పుడు పెట్టుకో. ఎవరిని చూడమంటావురా? అవిగో ఆ బొమ్మల్ని చూడరా. Very good, fantastic, exciting. ట్రైనింగ్ వచ్చిన సోమరి ఇప్పుడు ఎక్కడుంది? పిలిపించమంటావా? పిలిపించమంటావేమిట్రా? మోసుకొచ్చేయా. మే ఐ కమ్ ఇన్ సర్? వెయిట్. Yes, come in. గుడ్ ఈవినింగ్ సార్. Welcome. Hi. మీరు వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే నేను ఎయిర్పోర్ట్ కు వచ్చేదాన్ని. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనే వద్దన్నాను. థ్యాంక్ యూ సార్. వెల్, హాంకాంగ్ ఎలా ఉంది? నాకు మాత్రం ఇండియానే బాగుంది. నాకు ఇండియానే చాలా బాగుంటుంది. ట్రైనింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. సార్, నా ట్రైనింగ్ పూర్తయిపోయినా 4 రోజులు మీరు ఇక్కడే ఉండమన్నారని చెప్పి నన్ను ఉంచేశారు సార్. నేను ఎలాగూ వస్తున్నాను కదా అని నేనే ఉంచమన్నాను. ఈ కళ్ళజోడు బాగుంది సార్. ముట్టుకోకు. నో, ఇది మగ కళ్ళజోడు. కళ్ళజోడికి మగ ఆడ. సరే, భోజనం అయిందా సార్? భోజనమా? ఇంకా కాలేదు. ఓ, మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం కదా సార్? సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇక్కడ దొరకదు కదా సార్? సార్, కావాలంటే నేను మీకు వండి పెడతాను సార్. సో నైస్ ఆఫ్ యూ. నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ దొరికితే ఫారెన్ ఫుడ్ వైపు కన్నెత్తైనా చూడను. ఎంతైనా మన కంట్రీ ఫుడ్డే కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఫ్రిడ్జ్ లోంచి నీళ్లు తెస్తావా? ష్యూర్. పిచ్చిదానా,
నడినెత్తి నుండి సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ మొహం మీదే పడుతుంది. ఎందుకైనా మంచిది ఈ టాబ్లెట్స్ వేసుకో. నీకు కడుపు రాదు, కష్టాలు రావు. ఏంటి అలా చూస్తున్నావు? దట్ ఈస్ సూర్య. సూర్య ది గ్రేట్. వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ. కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ సార్. జనరల్ మేనేజర్ నేనెవరు అపాయింట్ చేశారు? కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్. కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? నాన్సెన్స్. స్వామి శరణమయ్యప్ప. నిన్నెవరు అపాయింట్ చేశారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. స్వామి శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ సార్. Shut up! వెల్కమ్ మై డియర్ చైర్మన్. ఆ స్థానంలో కూర్చున్నావేమిటి? ఆ స్థానంలో కాదు, నా స్థానంలో కూర్చున్నాను. నీ స్థానమా? ఇక్కడ నువ్వేమిటి? ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. షట్! జిఎం ఏజిఎం ఎక్కడ? అందరినీ తీసేశాను. తీసేయడానికి నువ్వెవరు? చెప్పానుగా, ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. బుల్‌షిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నిన్నెవరు అపాయింట్ చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళెవరు? మిసెస్ జయంతి సూర్య, మిస్టర్ రాజేష్ సూర్య అండ్ మిస్ కళ్యాణి సూర్య. Shut up! వాళ్ళెవరు చేయడానికి? I am the chairman. ఉద్యోగం ఇచ్చినా తీసేసినా నేను చేయాలి. అక్కర్లేదు. ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా నిర్ణయం తీసుకోవడానికి. Shut up and get lost. నన్ను పొమ్మనాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకోవాలి. Now the chairman is telling get lost. The chairman has no power, sorry sir. You. జయంతి గారు మిమ్మల్ని ఎవరు పిలిచారా? గెట్ అవుట్. ఏమిటండి? ఆఫీసులో శోభన అనే అమ్మాయిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసింది ఎవరు? నాకేం తెలుసండి. మై డియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్. యువర్ మోస్ట్ లవింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిస్సెస్ జయంతి సూర్య, మిస్ కళ్యాణి సూర్య అండ్ మిస్టర్ సూర్య ది గ్రేట్ డిస్మిస్డ్ యూ ఫ్రమ్ ద సర్వీసెస్. నిన్ను పొమ్మనడానికి ఈ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలనుకుంటాను. వాళ్ళ ముగ్గురు సంతకాలు పెట్టారు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే. ఎవరండి? వాడే నీ ముద్దుల కొడుకు. ఆఫ్టర్ ఆల్ ఒక వెధవ సంతకం పెట్టకపోతే నా అధికారాలని ఎక్కడికి పోలేవని వాడికి చెప్పు. నా తల వంచడానికి దేన్నో తీసుకొచ్చి ఆఫీసులో పెట్టాడు. వాడి తల వంచడానికి దాన్ని తీసి అవతల పారేశాను. షీ ఇస్ డిస్మిస్డ్. ఎవరికి అదే ఇదా? ఒక్కసారి డిస్మిస్ చేసిన తర్వాత కాళ్ళకే కాదు దేనికి నమస్కారం పెట్టినా మళ్ళీ పనిలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు. దట్ ఈస్ సూర్య. నాన్నగారు, కాళ్ళకి నమస్కరించింది పనిలో చేరడానికి కాదు, మీ ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదమా? దేనికి? అవును మావయ్య గారు. మావగారా? ఏమిటా ఇది? వాట్ ఇస్ దిస్? మీరు హాంకాంగ్, ఓహ్ సారీ, మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితుల్లో కలుసుకున్నాం. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మీరొచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఏమిట్రా, పెళ్లి చేసుకుంటావా? దీన్ని నా ఇంటి కోడల్ని చేస్తావా? అది నేను లేనప్పుడు నా ఇంటికే తెస్తావా? యూ 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 స్టూపిడ్. కథ చెప్తున్నావా, కలగంటున్నావా? క్షమించండి నాన్న, మీరు ఒప్పుకుంటారన్న ధైర్యంతోనే ఇంటికి తీసుకొచ్చాను. మీరు కాదంటే ఆమెను తీసుకుని ఇప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను నాన్న. రండి
అమ్మాయి మన వాళ్ళు వచ్చేసారు. రండి తమ్ముడు రండి. ఏంటి ఆలస్యం? కూర్చో. పిన్ని, బాబాయ్ గారు రండి. అత్తయ్య గారు రండి కూర్చోండి. అత్తయ్య గారు. అన్నయ్య, నీ కాబోయే అత్తయ్య గారు. నమస్కారం అండి. అత్తయ్య గారు, మా బాబాయి పిన్ని. అవును, మావయ్య గారే? మావయ్య గారు రండి. రండి బాబు గారు రండి. రాజమండ్రి పుష్కరాలకు పోతేను సారంగో సారంగా గోవిందగాళంతో గోదాట్లు ముంచారు సారంగో సారంగా. మీరు మీ బంగారం బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వీడి లేదు, సిగరెట్ లేదు, తాగుడు లేదు, వెదవ చెత్తలు అట్లు ఏమీ లేవు. డాడీ, కుర్రాడు చాలా బాగున్నాడు కదా. ఏమైనా శోభన సెలక్షన్ అంటే సెలక్షనే. అబ్బాయి, మామగారు గురించి ఏం చెప్పనక్కర్లేదు. మీ బావగారు శ్రీరామచంద్రుడైతే మా బావగారు దశరథ మహారాజు. ఏంటమ్మాయి, బావగారు దిగొచ్చినా లేరు? మావయ్య గారు కిందకి దిగి రండి. డాడీ, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి చెల్లాయిని తీసుకొస్తాను. ఓకే? ఏరా తమ్ముడు గారు, అబ్బాయి మీ మామగారు చూసా కూడా పెళ్లి కూతురు చూడాలనిపిస్తుందా? అవసరం లేదు, ఆ అమ్మాయి డాన్స్ చూస్తే సరిపోతుంది. డాన్సా? నా కూతురు ఏమైనా క్యాబరే డాన్స్ అనుకున్నావా? ఎందుకు మావయ్య గారు డాన్స్ అంటే అంత కంగారు పడిపోతున్నారు? బావగారు, మా వాడికి పనిచేసే ముందైనా కళ్ళ ముందు డాన్స్ డాన్స్ కనిపిస్తుండాలి. ఎందుకో పిచ్చి సన్నాసి, చిన్నప్పటి నుంచి డాన్స్ అదో పాడలవాటు. నో, అడ్డమైన వాళ్ళ ముందు నా కూతురు డాన్స్ చేయడానికి నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళ? అవే మాటలు డాడీ. కాబోయే భార్య, కాబోయే భర్త. అతను కోరాడు, చెల్లాయి ఒప్పుకుంది. పైగా క్లాసికల్ డాన్స్. ఏమ్మా? అది ఎన్నిసార్లు డాన్స్ పోటీలో ప్రైజ్ తీసుకోలేదు. సరదాగా చేయమనండి. ఏం బావగారు, మా వాడు డాన్స్ అడిగితే పాట కూడా వినిపించేశారు. పెళ్లి కూతురు మా వాడికి ఓకే. ఎరాబాయ్, మా వాళ్లకు డబుల్ ఓకే. ఎరా తమ్ముడు, ఏమ్మాయి మీరేమంటారు బావగారు? నో, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అదేం డాడీ, మీరు పెళ్లి చేసుకోబోయేటట్టు నేను ఒప్పుకోను అంటున్నారు. పెళ్లి చేసుకోబోయేది చెల్లాయి. చెల్లాయికి ఇష్టమైతేనే చేద్దాం. ఏమ్మా, నీకిష్టమేనా? ఇంకేం డాడీ, చెల్లాయికి ఇష్టమైన తర్వాత ఇంకెవరు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరగాల్సిందే. అమ్మా, మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించు. మన పెళ్లి కూడా అదే ముహూర్తానికి అనుకున్నాం కదండి. అనుకున్నావా? అవును. అయితే ఇంకే అదే ముహూర్తానికి పెట్టించమ్మా. ఈ కారు ఎవరిదిరా? ఏమిటిది మత్తుగా ఉంది? అందులో నా ప్రేమ కలిపాను, అందుకే మత్తుగా ఉంటుంది. కళ్ళు తిరిగితే ఇలా నా ఒళ్ళో పడుకో. నీకు కళ్ళు తిరుగుతుంటే అలా సోఫాలో పడుకో, నేను అలా కిటికీలోంచి వెళ్ళిపోతాను. అలా కాకుంటే గోడలోంచి దూరి వెళ్ళిపోతాను. అది కుదరకపోతే మేడ మించి దూకుతాను. మీరు కొంచెం తప్పుకుంటే ఆ సందులోంచి వెళ్ళిపోతాను సార్. నా చెల్లెల్ని మా గెస్ట్ హౌస్ కు తీసుకురావడానికి ఎంత ధైర్యం రా? నీకు నాటకం ఆడడానికి డబ్బిచ్చాను కానీ నా చెల్లెలి జీవితంతో ఆడుకోవడానికి కాదు. ఏంట్రా? Get out! Get out, I say, idiot! ఒరే పైడాచారి, వస్తున్నానమ్మా. అమ్మా, దాన్ని బయటపడేయండి అమ్మా, బయటపడేయండి. ఎందుకురా? దాని గురించి మీకు తెలియదమ్మా, బయటపడేయండి. ఏమైందిరా? ఈ బాటిల్ చూసి నువ్వు భయపడుతున్నావు, మీ అయ్యగారు భయపడుతున్నారు. ఏమిటా ఈ సీసా? అయ్యో, మీకు దాని గురించి తెలియదమ్మా. ఒరే, ఈ బాటిల్ సంగతి చెప్పకపోయావో నువ్వే తెచ్చి ఈ బాటిల్ నాకు ఇచ్చావని మీ అయ్యగారికి చెప్తాను. అమ్మా, అంత పని చేయకండి అమ్మా. మరి చెప్పు. ఆ బాటిల్ మరి
ఏ కనగా ఆకలి కర్ర 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 కర్రలాడిపోదాం, అన్నం పెట్టు. వెళ్ళి డైనింగ్ బల్ల మీద కూర్చో, వడ్డిస్తాను. మనకు బొల్లెందుకే, పిల్లేటుండే చాలు పెట్టు. ఏ పిల్లేడు శుభ్రం కడిగావా? ఎప్పటికప్పుడు పేట శుభ్రంగా కడిగే ఉంచుతాను. నాకు తెలిసే నీకు శుభ్రం కొని. దా కూర్చో. నీకు అన్నం వద్దా? నాకన్నా ఎందుకే, నేర్ర కూర్చో. అయ్యో, అదేడు దాసు పల్లెలో నన్ను కూర్చోబెట్టావు. అన్నం తినవా? అన్నం ఎందుకే, నిన్నే తింటా. అయ్య బాబాయ్, అయ్యగారు చూస్తే కొంప మునిగిపోద్ది. కొంపెమ్మదే, అయ్యగారు అంతకంటే పెద్ద పెద్ద పల్లెలను కూర్చోబెట్టారు. ఇక్కడికి రాలే. అమ్మగారు, ఆవిడ దేవత గుళ్ళోనే ఉంటుంది, ఇక్కడికి రాదు. మీ అమ్మాయి గారు ఎత్తేనా? అమ్మాయి అదోతి, అదే శోభనమ్మ. శోభన మా అమ్మాయి. అసలు నాకు పెళ్ళే కాలేదే. మనం బ్రహ్మచారి, మన బాబు బ్రహ్మచారి, మన తాత బ్రహ్మచారి, మన మొత్తం పెళ్ళైందో లేదో మన తెలియదు. అయ్య బాబోయ్, మరైతే శోభనమ్మ గారు మీ అమ్మాయి గారు కదా? ఉత్తినే ఉత్తినే. దండాలు బాబు. నువ్వెవర్రా? దాసునండి. తరువాత? మీ డ్రైవర్ నండి. తరువాత? తర్వాత ఏముందండి, ఇంకేం లేదండి. దాని తండ్రి నన్నా? ఉత్తినే. నా వియ్యం కూడా అన్నావు? ఉత్తినే. ఎందుకన్నావు? ఉత్తినే. చూడు, శోభన వీడి కూతురే కాదంట, వీడికి అసలు పెళ్లే కాలేదంట. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. అనలేదా? చెప్పరా? శోభన నా కూతురు కాకపోవడం ఏంటండి? నేను మా ఆవిడ శోభన గదిలో శోభన కాకముందే శోభన అని పేరు పెట్టుకున్నామండి. నా దగ్గర మాత్రమే కాదు, ఆ వంట మనిషి కూడా అన్నాడు. ఏ కరకం అన్నానండి. మీలాగే లైన్ వేద్దామని అన్నానండి. ఊరుకోండి అన్నానండి అమ్మా. పోలీసు వాళ్ళు మంచోళ్ళను కూడా బొక్కలు పెట్టి డొక్కలు తంతుంటే ఏం చేస్తారండి అమ్మా? ఒప్పేసుకుంటారు కదండి అమ్మా. అలాగే అయ్యగారు నన్ను తంతా ఉంటే ఒప్పేసుకున్నానండి అమ్మా. శోభన నా కూతురు కాకపోవడం ఏంటండి అమ్మా? నా కూతురేనండి అమ్మా. నిజమండి అమ్మా. సరే సరే, నువ్వు వెళ్ళు. వస్తానండి అమ్మా. వాడేదో తాగి మాట్లాడుతుంటే అవన్నీ మీరు పట్టించుకుంటారు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఇదిగా నువ్వు ఎన్ని శృంగార చేష్టలు చేసినా నీ మెళ్ళో కాయ పగలందే. నీకు నాకు మధ్య దాంపత్యం లేదు, లేదుగాక లేదు. అందుకు కాదండి, ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో హరికథా కాలక్షేపం ఉంది, తీసుకువెళ్తారేమోనని. దానికేముంది, పద. ఎవరే తుమ్ముతున్నారు? ఎవరైతే ఏమిలేండి, తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళాలి. కరెక్టే. కూర్చోండి. ఏమిటి అలా గుచ్చుకుంది? నల్లులు. నల్లులు ఇక్కడికి ఎలా వచ్చాయి? సంసారం లేని పక్క మీద నల్లులు పిల్లలు పెడతాయట, అవి కుట్టుంటాయి. వద్దండి, కాయ పగలండి. కులం లేదు, మతం లేదు. ఇంకా 10 ఏళ్ళు ఆగాలండి. 10 సంవత్సరాలు కాదు, 10 నిమిషాలు కూడా ఆగలేదు. ఆగను ఆగను ఆగనంతే. ఆగను. కూచుకు ముచుకు కిటుకిటు చక చక. నిన్నెవరు అసహించుకున్నా, ఎవరు ఈసడించుకున్నా మా వారిలో చైతన్యం కలిగించావు. నా కాపురాన్ని నిలబెట్టావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఓహో. శోభన, శోభన,
కొంప మునిగి శోభన, కొంప మునిగింది. ఏమైందండి? ఆ డ్రైవర్ వెధవ మీ నాన్న కాదన్న విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అవును, వాడు రాత్రి పీకల దాకా తాగేసి వచ్చి వంట మనిషి ముందు తనకు పెళ్లే కాలేదని, తను బ్రహ్మచారినని, నువ్వు వాడి కూతురు కాదని నిజాన్ని చెప్పేశాట. అది మా నాన్న వినేశాడు. యథా రాజా తథా ప్రజ అంటే యజమాని ఎలా ఉంటాడో అలాగే నౌకరు కూడా. అసలు ఆడపిల్లని చూడగానే మీ నాన్న అబద్ధం చెప్తారు, అలాగే ఆడపిల్లని చూడగానే మా నాన్న కూడా అబద్ధం చెప్తారు. అది వాళ్ళిద్దరుకున్న వీక్నెస్. మనిద్దరిని ఇంటికి పంపే ముందు మా నాన్న ఏం చెప్పాడు? తాళి కట్టగానే తాగుడు మానేస్తానన్నాడు, పెళ్ళవగానే మానేస్తాడు. ఎవరేమన్నా మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చాను, మనిద్దరం మా నాన్నకి నచ్చాం. నచ్చిన వాళ్ళు ఎలా చేస్తే మనకేమిటండి? మీ నాన్న అవునన్నా కాదన్నా మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారుగా. వెళ్ళండి, వెళ్ళి తాడో పేడో తెలుసుకురండి. ఆయన కాదంటే కాదంటే రేపే మనం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వెళ్ళండి. ఏమిటండి మడ్డి మొహం వేసుకుని నించుంటారు? వెళ్ళండి. ఏమండి, అలాగే రేపు తిరుపతి ఫ్లైట్ ఎన్ని గంటలకో తెలుసుకురండి. మావయ్య, మావయ్య గారు, ఈ వేషం చాలా బాగుంది. మీసం బాగుంది, జుట్టు బాగుంది, అన్ని బానే ఉన్నాయి. కానీ ఒక చిన్న పొరపాటు చేశారు. మీ అబ్బాయి కంపు పనులు చేయరు కాబట్టి ఆయన సెంట్ రాసుకోరు, అది మీరు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఈ వేషం వేయాల్సి వస్తే సెంట్ కొట్టుకోకండి, మళ్ళీ బయటపడతారు. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను చేస్తాను చూడు. మీరేమీ చేయలేరు, నేనే చేస్తాను. అత్తయ్య! అత్తయ్య! ఏంటమ్మా, ఏం చేశాడు? ఏరా, ఏం చేశావురా? ఆయన ఏరా అనకండి, పాపం చుట్టుకుంటుంది. అదేంటమ్మా, కన్న కొడుకుని ఏరా అనకపోతే ఏమండి అనాలా? అయ్యో రామో, ఈయన మీ కన్న కొడుకు కాదండి అత్తయ్య గారు. ఏమిటి శోభన, వాడు నా కొడుకు, నీ కాబోయే మొగుడు. అయ్యో భగవంతుడా, ఈ నా మొగుడైతే నా కళ్ళు పోతాయి అత్తయ్య గారు, నేను కపోతేనే పోతానే. నీ మాటలు నాకే అర్థం కావటం లేదు. నువ్వు నేనేనమ్మా. మరి అక్కడున్నది? అది నేను చెప్తానమ్మా, ఈయన మీ నాన్నగారు. ఇంత వయసు వచ్చాక ఇవేం సరదాలు నాన్న? నా వేషం నువ్వేసుకున్నావేంటి? ఆ మాట ఆయన్ని అడిగితే ఆయన ఏ మొహం పెట్టుకుని చెప్తారండి? అసలే మారు వేషంలో మొహం మాడిపోయి ఉన్నారు. మొన్న రాత్రి ఆయన నా గదిలోకి వచ్చి పట్టుపడ్డారని ఇవాళ మీలాగా వేషం వేసుకుని నా గదిలోకి దూరారు. దూరి ఉన్నమాట నన్ను ఉలికిపడకండి మావయ్య గారు. ఎప్పుడో చిన్న వయసులో నేను పురాణాల్లో చదివాను, ఇంద్రుడు తన కోరికలు తీర్చుకోవడం కోసం కుక్క వేషం, కోడి వేషం వేశాడని. ఇప్పుడు మీరు కొడుకు వేషం వేశారు. ఇదిగోండి, మీ నాన్నగారు రోజుకో వేషం వేసి నా చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పదండి, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వుండు, నే వెళ్ళి తేల్చుకొస్తాను. నాన్న, నిజం చెప్పు, ఎందుకు నాలా వేషం మార్చుకున్నావు? ఎందుకు నా కాబోయే భార్య? స్టాప్ ఇట్. ఆమె నీకు భార్య కాకూడదు, కావడానికి వీల్లేదు. ఏ, ఎందుకు కాకూడదు? కాకూడదు, అంతే. నే శోభన్నే పెళ్లి చేసుకుంటాను. నో, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కారణం? ఒప్పుకోనంతే. చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను, ఆ అమ్మాయి ఒప్పుకుంది. మీరు ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్పి నన్ను ఒప్పించండి. లేకపోతే మిమ్మల్ని నొప్పించైనా శోభన్నే పెళ్లి చేసుకుంటాను. రాజా! నాన్న, మీరు చెయ్యాల్సింది అరవడం కాదు, మీ అయిష్టానికి కారణం ఏమిటో చెప్పడానికి ప్రయత్నించండి. అందుకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా చెప్పకపోతే మీ చేతిలో అక్షంతలుంటాయి, మీరు కళ్యాణ మండపంలో ఉంటారు. వస్తాను. హలో, జాకీ స్పీకింగ్. జాకీ, నీతో ఒక అవసరం వచ్చింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి APK 5005 అంబాసిడర్ కారులో ఒక అమ్మాయి యాదగిరి గుట్టవైపు వెళ్తుంటుంది. 4 కారు మాత్రమే తిరిగి ఇంటికి రావాలి. అందులో అమ్మాయి ఉండకూడదు. హలో, సూర్య స్పీకింగ్. ఏమిటి, రాజేష్ గారు ఫ్యాక్టరీ సెట్ దగ్గర ఉన్నారా? అయితే నన్నేం చేయమంటారు? నాన్ సెన్స్. ఏమిటి, నేను శోభనని కారులో ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాలా? నేనేమన్నా వాడు నౌకరు అనుకుంటున్నాడా? షట్ అప్. నేను అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కానీ, ఆ అమ్మాయిని ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాల్సిన అవసరం కానీ నాకు లేదు.
విన్నావుగా, వెళ్ళి చెప్పు. పోతే పోతుంది, లేకపోతే లేదు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వదిన ఒంటరిగా వెళ్తుంటే తోడు వెళ్తున్నాను. వెళ్తే వెళ్ళనివ్వు. పెళ్లి కావాల్సిన పిల్లవి అడ్డమైన వాళ్ళతో వెళ్ళడమేనా? బెండ్ 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 తీసేస్తా. లోపలికెళ్ళు. ఏమిటండి? ఏముంది, అయ్యగారు ఫ్యాక్టరీ సైడ్ దగ్గర ఉన్నారట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేయించారు. ఆవిడ గారు బయలుదేరుతుంటే ఈవిడ గారు తై అంటూ తోడు వెళ్తోంది. వెళ్ళనివ్వండి పాపం. ఏమన్నా లేకుండా మాట్లాడతావు? నా కూతురు బలాదురుగా తినడానికి నేను ఒప్పుకోను. లోపలికెళ్ళు. నాన్నగారు వద్దంటున్నారుగా, లోపలికెళ్ళు. నేను వెళ్ళొస్తానండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? దానే వెళ్ళనివ్వరు, నన్ను వెళ్ళనివ్వరు. ఒంటరిగా ఎలా వెళుతుందండి? ఆవిడేమైనా తక్కువదనుకున్నావా? దేశముదురు ఒంటరిగా హాంగ్ ఏం లేదు. నువ్వు లోపలికెళ్ళు. అది కాదండి, డ్రైవర్ కూడా లేడు. మీరెవరు నాతో రానక్కర్లేదు. నేనే కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వెళ్తాను. వస్తాను. జయంతి, ఆవిడ గారిని మన కూరగాయల కారులో వెళ్ళమను. 5005. నేను మిమ్మల్ని రమ్మని ఫోన్ చేయలేదు. ఏదో ఫోన్ వస్తే మీరు వెళ్ళారని కళ్యాణి చెప్పింది. ఇది నాన్నగారి ప్లానే ఏంటుంది. సారీ శోభన్ గారు, మా వల్ల మీ ప్రాణాల మీదకి వచ్చింది. వస్తున్నా. ఈ రాష్ట్రుడు ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడేంటి? ఈ విషయం నీళ్ళతో చెప్పాలి. చెప్పాలి. ఎలా చెప్పాలి వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలా? చెప్పాలేమో. నవ్వుతావిట్రా? మన్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. అయ్యయ్యో, దాంబా కూర్చో. మళ్ళీ ఏంటి అంకుల్ హడావిడి? ఏంటా? ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ మీరు ఇతరులుగా నేను భావించడం లేదు కనుక ఈ విషయం చెప్తున్నా. ఆ రాజాగాడు అమ్మాయి వినమమ్మా, ఆ రాజాగాడు ఇంకో అమ్మాయిని ఎక్కించుకుని అంబాసిడర్ లో సయ్యమని వెళ్తున్నాడు. నా కళతో నేను చూశాను. అదేదో వీడికి సొంతమైనట్టు గట్టిగా హత్తుకుని మరీ పెడుతోంది. అయ్యయ్యో, నేను చెప్పిన విషయాలు మీరు వినాలమ్మా. పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు చిన్నపిల్లలు వినాలని చెప్పే శాస్త్రం చెప్తుంది కనుక నేను పెద్దవాడిని కనుక మీరు చిన్నపిల్లలు కనుక నేను చెప్పిన విషయాలు మీరు వినాలి. తక్షణం వాడిని మర్చిపో, తక్షణం వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి. ఏమిటమ్మా అలా చూస్తావు? నేను ఏమన్నా పిచ్చివాడా చెప్తున్నప్పటికీ? పవిత్రమైనటువంటి విషయాన్ని పవిత్రంగా నొక్కి ఒక ఆయన చెప్తున్నాను. వాడిని మర్చిపోమ్మా. నువ్వు బాగుపడతావు అని నేను చెప్తున్నాను. నువ్వు బాగుపడితే నేను బాగుపడతాను, మా ఫ్రెండ్ బాగుపడతాడు, మనందరం బాగుపడతాం. అందుకని చెప్తున్నాను, వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి, మర్చిపోమ్మా, మర్చిపో. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరండి? నేను నీలుని. మీరెవరు? నేను శోభనని. అంటే రాజేష్కి ఏమవుతారు? తాళి కట్టిన తర్వాత నేను రాజేష్ కి భార్యనవుతాను. ఆ తర్వాత సూర్య ది గ్రేట్ గారికి కోడలనవుతాను.
ఆపరా ఆపరా ఓకే వీడు ఇక్కడికి దాపొచ్చాడా రే దుర్మార్గుడా దుష్టుడా పాపి నీచుడా నికృష్టుడా అటు కదరా ఇటు చూడరా అప్పుడే చెప్పాను రా నేను పవిత్రమైనటువంటి నా హాస్పిటల్ సీసా తీసుకొచ్చావు చూడు 3 నెలలు తిరక్క ముందే తల ముగ్గు పుట్టయిపోయింది ముసలి డొక్కు అయిపోయావురా పోతావురా రే పోతావు సర్వనాశనం అయిపోతావురా అరే అప్పుడేమైందిరా నెక్స్ట్ స్టేజ్ చూడు పాపోలామో మేము ఇడియట్ ఎరా పిచ్ హాస్పిటల్ నుండి పాయికి వచ్చావా స్కౌండ్రల్ పోరా ఇడియట్ ఏమన్నాడు రా ఎలా కొట్టాడు ఎలా కొట్టాడు బాగా కొట్టాడు బాగా కొట్టాడు కదా సూర్యప్రకాష్ ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టు రాజేష్ నీలు ప్రేమద్రోహి రాజేష్ కి వేప చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయని భ్రమించి నిన్ను ప్రేమించినందుకు బాగా బుద్ధి చెప్పావు. తండ్రి అడుగుజాడల్లో ఇంత గొప్పగా నడిచేవాడువని నేననుకోలేదు. ఏదో ఇంట్లో మేడమెట్ల మీద తండ్రి కొడుకులు ఎదురుపడ్డ సామెతలో ఉంది మీ వ్యవహారం. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. గుడ్ బై నీలు. హలో డాక్టర్, ఏంటిలా వచ్చారు? హలో సార్. ఎవరికైనా ఒంట్లో పోలేదా? శోభన వాంతి చేసుకుందని మీ అబ్బాయి గారు ఫోన్ చేస్తే వచ్చాను. షీఈస్ ప్రెగ్నెంట్. ఈ కథ ఈ మలుపు తీసుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యంతోనే నాన్నగారిని మార్చగలనని, మీ జీవితానికి ఓ మంచి మార్గం చూపించగలనని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ మీరధైర్యపడి నా ధైర్యాన్ని పోగొట్టకండి. మీ కథని నేను సుఖాంతం చేస్తాను. నా మాట నమ్మండి. శోభన అనే అమ్మాయి మా వాడిని ఎందుకో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. పైగా అమ్మాయి గర్భవతి కూడా. నువ్వేమీ కంగారు పడకమ్మా. మా వాణ్ణి, మా ఇంటిని ఆ శనిగ్రహం బారి నుండి కాపాడాలంటే నాకు నీ సహాయం కావాలి. జయంతి, రాజాని గురించి రాత్రంతా బాగా ఆలోచించాను. చివరికి నేనే లొంగిపోవడానికి నిర్ణయించుకున్నాను. వాడి పెళ్లికి నేనేదో అడ్డొస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు, కానీ నేను వాడి మంచికే అంటున్నానని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఓకే, మీకంతా ఇష్టమేగా. రేపే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోండి. ఏమండి? జయంతి గారు ఉన్నారా? ఉన్నారమ్మా. అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరమ్మా? ఎవరమ్మా నువ్వు? నేను ఈ ఇంటికి కోడలవుతానని మోసం చేయబడ్డదాన్ని. కోడలా? నిజమండి. నేను రాజేష్ కాలేజీలో ప్రేమించుకున్నా. నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కావాలంటే ఉత్తరాలు చూడండి. ఇప్పుడు నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చాడట. ఇప్పుడు నా గత ఏం కావాలంటే అది తేల్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. రాజా, వస్తున్నానమ్మా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఏం చెప్తుంది? నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో అదే నాకు చెప్పింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావా? అది అప్పుడో ఇప్పుడో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? మరి ఇక్కడ మాటిచ్చి ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎలా సిద్ధపడ్డావురా? అక్కడ మాటిచ్చాను. అక్కడ ఇక్కడ ఎలా మాటిస్తావురా? ఇద్దరిని చేసుకుంటావా? ఈ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయిని చేసుకుంటే ఈ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదండి. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. దీని వెనకాల పెద్ద తతంగా నడుస్తోంది. అసలు ఇది అమ్మాయి కాదండి, అమ్మ ఒట్టి బజారు మనిషి. ఏ ఎందుకండి? అసలు మీకెందుకంత కోపం వస్తుంది?
ఇది బజారు మనిషి కాకపోతే, చెడిపోయింది కాకపోతే పెళ్లి కాకుండా కడుపులే తెచ్చుకుంటుంది. చెప్పండి. Shut up! రాజా, అమ్మా అలాంటిదేం లేదమ్మా. నిజం చెప్పండి. అయినా మీ నోటి నుంచి నిజం ఎలా వస్తుంది? దాన్ని చేసుకుంటానన్నారు, నన్ను చేసుకుంటానన్నారు. అడగండి, మీ నోటితో మీరే అడగండి. నిజం చెప్పు. అవునండి. అయిపోయిందిరా, సర్వనాశనం అయిపోయిందిరా. ఓ పిల్లని ప్రేమించి మోసం చేసి ఇంకో పిల్లని గర్భవతిని చేసి భర్త చెడ్డవాడైతే భార్య కొడుక్కి చెప్పుకుంటుంది. ఆ కొడుకు కూడా చెడ్డవాడైతే ఎవరితో చెప్పుకుంటుందిరా? ఏమని చెప్పుకుంటుంది? ఒరే, నీకంటే మీ నాన్నగారే వెయ్యినట్లు నయనరా. ఆయన ఎప్పుడు ఇలా కన్ని పిల్లల శీలంతో చలగాటాలు ఆడలేదు. ఒరే, చెప్పు చెప్పురా, ఆ పిల్లని గర్భవతిని చేసిన నువ్వు ఈ పిల్లకి ఏ సమాధానం చెప్తావురా? చెప్పు, చెప్పురా. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను కాదమ్మా. ఏమ్మా? ఆయన కాదు. నీ గురించి దేవుళ్ళంటి నా భర్తని తూలనాడాను. చాలు, చేసింది చాలు. ఇక నీ ముఖం నాకు చూపించొద్దు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళు తల్లి, వెళ్ళు. ఏమిటండి దీంతో ప్రాధాయపడుతూ మాట్లాడుతున్నారు? మెడబట్టి బయటకు గంటక ఏమి ఇంకా నిలబెట్టవే? ఆమె కాబట్టి మర్యాదగా చెప్పింది. నేనైతే చెప్పు తీసుకు కొట్టి మెడబట్టి బయటకు తరిమేస్తాను. పోవే బయటికి. అమ్మా, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డకు తండ్రి నాన్నగారు. అయ్యగారు సింగపూర్ వెళ్ళినప్పుడు నేను చిన్నబాబు గారు వెనకాల విమానంలోనే సింగపూర్ వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అయ్యగారు శోభనమ్మ జీవితాన్ని పాడు చేశారు. అయ్యగారిని మార్చాలని, శోభనమ్మకు న్యాయం చేయించాలని మేము ముగ్గురం కలిసి ఈ నాటకం ఆడామమ్మా. ఏమండి, మీ నోటుతో ఒక్క మాట చెప్పండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని, ఆ కడుపులో ఉన్న బిడ్డ మీది కాదని, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసింది మీరు కాదని చెప్పండి. జయంతి, అంతా నాటకం, కట్టుకథ. నాన్న, ఇంకా అబద్ధం ఆడుతున్నావా? ఏది చెప్పు, ఇదంతా అబద్ధం అని అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ ఒక్కసారి నిజం ఒప్పేసుకోండి అయ్యగారు. ఇది నిజం అయ్యగారు, ఇది నిజం కాదని అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పండి. రాస్కల్స్, ప్రతివాడికి అమ్మగుడు దొరికిందా ప్రమాణం చేయమంటానికి? నేను చెయ్యని తప్పుకు ఎవరి మీద ప్రమాణం చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఇట్స్ ఆల్ ట్రాష్. లేదమ్మా, అది నిజం. కానీ అది నిజం ఒప్పుకోవడానికి ఆయనకి అహం అడ్డొస్తోంది. తను మగవాణ్ణనే అహంకారం, ఇంటికి పెద్దవాణ్ణనే అహంకారం, డబ్బుందనే అహంకారం, కేవలం ఆ అహంకారంతోనే తలదించుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. అమ్మా, నీకంటే ఎక్కువ నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాన్నగారు చేసిన తప్పు. ఒక ఆడకూతురు జీవితాన్ని నిలబెట్టమ్మా, ప్లీజ్. అమ్మా, 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 డాడీ.
శోభన్ గారు ఏమిటి తలుపు తీయండి ప్లీజ్. అమ్మా శోభనమ్మా తలుపు తీయమ్మా. అమ్మా శోభన్ గారు శోభనమ్మా తలుపు తీయమ్మా. శోభన్ గారు అమ్మా శోభన్ గారు శోభనమ్మా తలుపు తీయమ్మా. శోభన్ గారు ప్లీజ్ తలుపు తీయండి. ఏమిటి తలుపు తీయమ్మా. పట్టుకోండి. ఏయ్ యు ఏయ్ ఏయ్ వదలండి 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 ఇడియట్. ఒరేయ్ మీ బాబేమో నా ఉద్యోగం పోగొట్టి పొట్ట మీద కొట్టాడు, నువ్వేమో నా చెంప మీద కొట్టావు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానో మీరిద్దరు సరదాగా చూడండి రా. డాడీ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంటుగా అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు క్విక్. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ సేవ్ మై వైఫ్. ఎలాగైనా సరే ఏం చేసినా సరే నా భార్యను కాపాడండి. మిస్టర్ సూర్య ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్. ఇలా రండి. డాక్టర్ ఎంత ఖర్చైనా సరే నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, నా భార్య నాకు దక్కాలి. ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ సూర్య డోంట్ గెట్ ఎక్సైటెడ్. డబ్బు గురించి కాదు. షీ హాస్ టేకెన్ ఓవర్ డోసెస్ ఆఫ్ కాంపోస్ట్ టాబ్లెట్స్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. లేదు డాక్టర్, ఆమెతోనే నా జీవితం. ఆమె లేకుండా నేను బతకలేను. ఎలాగైనా సరే మీరే కాపాడాలి ప్లీజ్ డాక్టర్. ఏమిటి ఆమె లేకుండా మీరు బ్రతకలేరా? మీ బ్రతుకు కోసం మీ సరదాల కోసం ఎందరి జీవితాలైనా బలి తీసుకుంటారు. ఇవాళ శోభన పరిస్థితి చూడండి, చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. శోభన ఎక్కడుంది? డాక్టర్ 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 హవిషి ఎలా ఉంది? ఎలాగైనా కాపాడండి డాక్టర్. సార్ పై వార్డులో మీ భార్య గారి పరిస్థితి ప్రమాదంగా ఉంది. పల్స్ డ్రాప్ అవుతున్నాయి. డాక్టర్ ప్లీజ్ సేవ్ హర్, ప్లీజ్ సేవ్ హర్. డోంట్ వరీ మిస్ సూర్య, వీఆర్ హియర్ టు సేవ్ హర్. షీ విల్ బి ఆల్ రైట్. అమ్మా జీవితం అంటే డబ్బు అనుకున్నాను, డబ్బంటే విలాసం అనుకున్నాను. కానీ ఆ విలాసం వెనుక ఇంత విషాదం ఉంటుందనుకోలేదు. మీరు ఆందోళన పడకండి, భగవంతుడున్నాడు, వీళ్ళిద్దరిని తప్పకుండా కాపాడతాడు.